శ్రోతలందరికీ 2023 సంవత్సరపు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈ వారం కథ సాహితీ మిత్రులు వాట్సాప్ సమూహంలో కోదండపాణి సూరిమణి గారు ఫార్వర్డ్ చేసిన కలవల గిరిజారాణి గారి కథ భోగి సంక్రాంతి. ఇదిగో నిన్నే నోయ్, చూస్తుండగానే పండగ వారం రోజుల్లోకి వచ్చేసింది. నువ్వు ఎక్కడా కిమ్మనటం లేదు. వంటింట్లో నుండి బెల్లం పాకాలు, నెయ్యి ఎసరు పెట్టిన వాసనలు రావడం లేదు. అరిసెలు చేస్తున్నావా లేదా తెగించి అడిగేశాడు భోగేశ్వరరావు. ఏంటి అరిసెలా? మరో ఆ మాట ఎత్తితే నోటి మీద వేడివేడి అరిసెల చట్టం వాత పెడతాను. అరిసెలు తింటే 6 నెలల కిందటి రోగం కూడా తిరగబెడుతుందట. ఈ మధ్యనేగా జబ్బుపడి కోలుకుంటున్నారు. ఇప్పట్లో అరిసెలు గిరిసెలు మాట ఎత్తకండి. మీ ఒంట్లో షుగర్ కూడా తాడి చెట్టంత పెరిగింది అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది సంక్రాంతమ్మ. అంతే, నోటికి మైదా హల్వా పూసినట్టే మూసేశాడు నోరు. మర్నాడు పెరట్లో పక్కింటి గోడకి చెవులు ముక్కు ఆనించి అక్కడక్కడే తచ్చాడుతున్న భర్తని గమనించి, ఏంటండోయ్, పక్కింటి గోడ పక్కన నక్కి నక్కి తారాట్లాడుతున్నారు అంది కాస్త అనుమానాస్పదంగా. అబ్బే ఏం లేదే, చాలా రోజులైందని మొక్కలకి గొప్పులు తవ్వుతున్నాను. ఇంతలో ముక్కుకి దురదేస్తుంటే చేతులు మట్టిగా ఉన్నాయని గోడకేసి గోక్కుంటున్నాను అంతే తడబడకుండా అన్నాడు. అబద్ధం ఆడితే గోడకి పిడక కొట్టినట్టుండాలి. అది కూడా చేతకాదు మీకు. ఆ పక్కన ఆ తాటాకు బుట్ట ఎందుకో మరో ప్రశ్న సంధించింది. జవాబు బాణంగా, ఇదిగో గొప్పులు తవ్వుతుంటే పుంజీడు నీటొంకాయలు 10 బెండకాయలు కనిపించాయి. అల్లం పచ్చిమిర్చి వేసి వంకాయ కూర బెండకాయ పులుసు చేస్తావేమో అని కోసి ఈ బుట్టలో వేద్దామని తెచ్చానే. అయినా ఏంటి నీ అనుమానం? పోలీసు కుక్కలా నా వెంట పడ్డావు అంటూ మాట మార్చాడు. నన్ను బుట్టలో పడేయటానికి మాటలు మార్చకండి గదమాయిస్తూ పక్కింటి గోడ దగ్గర తను ముక్కు ఆనించి చూసింది. ఎలాగూ పోలిక చెప్పాడుగా, ఆ పోలీసు కుక్కలా వెంటనే వాసన పసిగట్టేసింది. పక్కింటి అరుంధతమ్మ వాళ్ల పెరట్లో కట్టెల పొయ్యి మీద అరిసెల పాకం పడుతోందనటానికి గుర్తుగా బెల్లం వాసన గుమాయింపులు గోడ దాటి ఇటువైపుకి వస్తున్నాయి. ఇంతలో, ఇదిగో భోగన్నయ్యోయ్, ఆ బుట్ట ఇటేపు విసురు. మొదటి వాయ అవగానే అరిసెలు అందులో వేసి గోడ మీద ఎడతాను. వదిన చూడకుండా గాది కింద దాచుకో. అరుంధతమ్మ గొంతు సన్నగా వినపడింది. ఇదా మీ నిర్వాకం? గాది కింద పందికొక్కులా కాచుకుని ఉన్నారు. ముక్కు దురద అంటూ వంకోటి, పదండి లోపలికి అంది. ఇదిగో అరుంధతోదినా, ఏంటి అంటున్నావు అంటూ గోడెక్కి అనగానే, నేనేమన్నాను వదినా? అబ్బే ఏమనలేదు, తడికట్టెలు మండకుండా ఏడిపిస్తున్నాయంటున్నానంతే అంది అరుంధతమ్మ. మా ఇద్దరికి తంపులు పెడదామనేగా మా ఆయనకి అరిసెలు ఎర చూపిస్తున్నావు. ఈసారి ఏ పప్పుకో ఉప్పుకో చేబదులకి వస్తావుగా, అప్పుడు ముప్పు తిప్పలు పెట్టకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటాను ముక్కుపుటాలు ఎగరేస్తూ అంది సంక్రాంతమ్మ. ఉన్న పేరుతో పిలవటానికి నోరు తిరగడం లేదు, ఇక తిప్పి పెట్టుకుంటే తిమ్క్రాంసా అని పిలవడం కష్టమేనే పెద్ద పండగ. భోగేశ్వరరావు పెద్దగా నవ్వుతూ అన్నాడు. చురచురలాడుతూ చూసి, ఈ తెలివికేం తక్కువ లేదు, ముందు ఇంట్లోకి అఘోరించండి అంది. తిననీయకపోయినా కనీసం వాసనలైనా పీల్చనీయవే తన కోటేరు ముక్కుని పక్కింటి వైపుకు చాచి ఆఘ్రాణిస్తూ అన్నాడు. రాత్రి భోజనాలయ్యాక వసారాలోకి వచ్చి పొడవాటి చేతులున్న పడక్కుర్చీలో వాటి మీద కాళ్ళు చాపుకుని కాసేపు సేద తీరటం అలవాటు మన భోగేశ్వరరావుకి. ఆ అలవాటు ప్రకారం ఒక్కపొడి నములుతూ బయటికి వచ్చేసరికి కుర్చీ కనబడలేదు. ఇదేంటబ్బా, తాతల కాలం నాటి కుర్చీ, ఇదే ప్లేస్లో ఇంచి కూడా స్థానభ్రంశం లేకుండా ఏళ్ల తరబడి పాతుకుపోయిన కుర్చీ ఇప్పుడు కనబడకపోవటమేంటి?
ఆ మధ్య దొంగలు పడి పెరట్లో ఇత్తడి గంగాళం ఎత్తుకుపోయారు కానీ ఈ కుర్చీ వైపు కన్నెత్తు కూడా చూడలేదు. పిల్లల్ని పట్టుకెడతారా అంటే దయ్యాన్ని చూసినట్టు దడుచుకుని మాకొద్దంటే మాకొద్దనేవారు. అలాంటిది ఇప్పుడు ఈ కుర్చీ ఎవరెత్తుకెళ్ళుంటారబ్బా అనుకుంటూ చుట్టుపక్కల మొత్తం వెదికాడు. అబ్బే, ఎక్కడా కనపడలేదు. ఏమేవ్ సంక్రాంతి, ఒసేయ్ పెద్ద పండగ అంటూ భార్యని గట్టిగా కేకేశాడు. వంటలు సర్దుకుంటున్న సంక్రాంతమ్మ తడి చేతులు కొంగికి తుడుచుకుంటూ, అబ్బబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు పెద్ద పండగ అని పిలవకండని? అసలు మీ వాళ్ళని మా వాళ్ళని అనాలి. ఇంకేం పేర్లు లేనట్లు భోగి రోజు పుట్టారని మీకు భోగేశ్వరరావు, తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చిన సంక్రాంతి రోజున పుట్టానని నాకు సంక్రాంతి అని పేర్లు పెట్టారు. భోగేష్, కాంతి అని మార్చుకుందామంటే మీరేమో ఒప్పుకోరు. ఇంతకీ ఏంటి సంగతి? ఎందుకలా గావు కేక పెట్టారు అంది. గావు కేక కాదే, కెవ్వు కేకే. ఇక్కడ ఉండాల్సిన నా పడకుర్చీ ఏమైంది? దాన్ని స్థానభ్రంశం చేసిన అపభ్రష్టుడెవరే అన్నాడు ఆవేశంగా. అపభ్రష్టుడు కాదు, ఆనపపాదు కాదు. భోగిమంట కోసమని వీధిలో కుర్రాళ్ళు అడిగితే ఇచ్చేశాను అంది నింపాదిగా. ఏంటి, భోగిమంటకి ఇచ్చేశావా? మా తాత ఆత్మ ఘోషిస్తుందని తెలిసి కూడా ఇచ్చేశావా అన్నాడు ఆవేదనగా. మీ తాత ఆత్మే కాదు, మీ ఆత్మ కూడా గగ్గోలు పెడుతుందని తెలిసే ఇచ్చాను. రేపు పండక్కి మీకు బహుమతిగా రిక్లైనర్ సోఫా కొన్నాడట పెద్దాడు. స్విచ్ నొక్కితే వెనక్కి వాలిపోతుందట. హాయిగా కూర్చోవచ్చట అందులో. ఇంకా ఈ పొడుగు చేతుల కుర్చీ ఎందుకని ఇచ్చేశానండి అంది సంక్రాంతమ్మ. ఏంటి, మా తాత గుర్తుగా ఉంచుకున్న పడక్కుర్చీ భోగిమంటలో వేయమని ఇచ్చేశావా? పైగా స్విచ్ వేస్తే వాలిపోయే సోఫాలో ఊగమంటావా? నువ్వెవరే నేనెలా కూర్చోవాలో ఎందులో కూర్చోవాలో చెప్పేది? అసలు ఆ భోగిమంటకి పాత సామాను అడగటానికి వచ్చిన కుర్రాళ్ళు నన్ను అడిగి ఉండాల్సింది. ఎందుకు పనికిరాని నిన్ను ఇచ్చేసి ఉండేవాణ్ణి. ఒక్కసారిగా 25 తాటాకులు భోగిమంటలో వేస్తే ఎగిసిపడే మంటలాగా ఎగిరిపడ్డాడు భోగేశ్వరరావు. ఆ మాటకి కారని ముక్కు చీదుకుంటూ, నన్నంత మాట అంటారా? అవునులేండి, ఏరు దాటాక తెప్ప తగలేసే రకం మీరు. తాళి కట్టినప్పటి నుండి మీకు మీ వాళ్ళకి చాకిరీ చేయడానికి పనికొచ్చాను. ఇప్పుడేమో పనికిరాని దాన్ని అయిపోయాను కదూ. ఇదిగో పండక్కి చిన్నాడు దుబాయ్ నుంచి వస్తున్నాడు. నేనంటే ప్రాణం వాడికి. వాడితో పాటు దుబాయ్ వెళ్ళిపోతాను. అక్కడే ఉండిపోతాను. మీ జిహ్వచాపల్యానికి అడిగిందల్లా చేసి పెట్టడానికి ఇక మీకు ఇక్కడ ఎవరుండి పెడతారో నేను చూస్తాను. తిక్క కుదురుతుంది అప్పుడు అయ్యగారికి అంటూ చిటపిటలాడే చితుకులలాగా చురుక్కుమంది. అంతే, అంతెత్తు తాటాకు మంట నిజంగా తాటాకు మంటలాగే చప్పగా చల్లారిపోయింది. ఊరికే అన్నానే సంక్రాంతి, ఇంతలోనే అంత కోపం ఎందుకే? అయినా ఈ కోపం ముఖంతో భలే ముద్దొస్తున్నావే. ముగ్గులో బంతిపూలతో నింపిన గొబ్బెమ్మలా ఉన్నావే. నిజం చెప్పు, నన్ను వదిలి నువ్వు మాత్రం ఉండగలవటే అంటూ ముఖస్తుతి మొదలెట్టాడు. ఆ మాటకి కాస్త మంట వేడి తగ్గింది కానీ గొబ్బెమ్మతో పోల్చేసరికి మళ్ళీ కాస్త రాజుకుంది. అంటే నా ముఖం పేడ ముఖమనేగా మీ ఉద్దేశం? ముటముటలాడుతూ అంది. ఆహా, అలా చిటపటలాడికే చిత్రాంగి. గొబ్బెమ్మతో పోల్చానంటే నా ఉద్దేశం అది కాదే. ఎంచక్కా పసుపు కుంకుమలతోనూ బంతిపూల అలంకారంతో గౌరమ్మలా గుమ్మటంలా కళకళలాడుతున్నావని అన్నాను. మాటిమాటికి అపార్థం చేసుకోకే. పోతే పోయింది వెధవ పాత పడక కుర్చీ. అబ్బాయి కొత్తదేదో స్విచ్ కుర్చీ కొంటున్నాడన్నావుగా. అదేదో ఇద్దరం పట్టేలా ఉండేది కొనమను. దాని స్విచ్ ఏదో నీ చేతిలోనే పెట్టుకో. నువ్వు వెయ్యి, ఇద్దరం కలిసే ఊగుదాం అంటూ రాజీకి వచ్చేశాడు భోగేశ్వరరావు. అద్గది, అలా దారికి రండి. ఇదిగో, ఏది ఓ మాటు మీరు నోరు తెరవండి అంది సంక్రాంతమ్మ. ఏంటి, నీ ముందు నేను నోరు తెరవడమే అనేసరికి గుర్రుగా చూసింది. ఆ చూపుకి భయపడి భోగేశ్వరరావు, ఎందుకే నోరు తెరవడం అంటూనే ఆ అంటూ తెరిచాడు. ముసిముసి నవ్వులు చిందుస్తూ తన కొంగుచాటు నుంచి తీసిన అరిసెని చిన్న ముక్క తుంపి, ఇందా తినండి, ఇలా ఎప్పుడైనా తినొచ్చు,
మరేం పర్వాలేదులేండి. అరుంధతమ్మ చేసిన అరిసెల్లో మన వాటా కూడా ఉన్నాయిలెండి అంటూ భోగేశ్వరరావు బోసినోట్లో అరిసె ముక్క పెట్టింది సంక్రాంతమ్మ. ఓసిని, పొద్దున్నుంచి ఎంత ఏడిపించావే పెద్ద పండగ. వచ్చే పండగ దాకా ఉంటానో ఉండనో, ఈసారి అరిసెలు తినకుండానే పండగ వెళ్ళిపోతుందేమో అని బెంగ పెట్టేసుకున్నాను సుమీ అంటూ పకపకా నవ్వాడు భోగేశ్వరరావు. చాల్లెండి, పండగ రోజుల్లో అపశకునం మాటలు అనకండి అంటూ మరో అరిసెతో భర్త నోరు మూసింది. సంక్రాంతి కాంతులే ఆ ఇంట, మరో మిథునమే కదా ఆ జంట. అదండి ఈ వారం కథ. భోగి, సంక్రాంతి.